హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకో యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాము అనుకుంటున్నా ఇంతటితో. అది ఆపేద్దాం అనుకుంటున్నా. అది మీరేమంటారో మీ సపోర్ట్‌ని బట్టే ఉంటుందండి రేపటి నుంచి నా నిర్ణయం. ఎందుకంటే ఎందుకో నాకు ఈరోజు ఇంగా ఈటికి వద్దు అనుకుంటున్నా. మీరు కామెంట్లు చేసేదాన్ని బట్టి ఉంటుందండి నేను చేయాలా వద్దు అనేది. అంటే మెయిన్ వచ్చి మీ సపోర్ట్ కావాలి కదండి నాకు. మీ సపోర్ట్ని బట్టి ఉంటుంది నేను చేద్దామా వద్దా అనేది మీ దాన్ని బట్టే ఉంటుంది. నాకు ఎందుకంటే నాకు ఇంట్లో ఇబ్బంది వల్ల కాదు ఏం కాదండి. ఎందుకంటే నాకే కొంచెం ఏం చేస్తావులే వద్దులే వీటికి ఇంకా ఆపేసుకుందాము. నా చేతనైన వరకు నేను పోరాడినా. ఇంకా నా చేతగానప్పటికీ వద్దులే ఎందుకు అంతా అనేటట్టు అనుకుంటున్నా. నా నిర్ణయం మంచిదా కాదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఆవేశం మీద తీసుకునే నిర్ణయాలు మంచి కాదు అంటారు కదా పెద్దోళ్ళు. అందుకే నన్ను సపోర్ట్ చేసే నా ప్రతి ఒక్కరిని అడగాలని అడుగుతున్నానండి. అందుకే సింపుల్ 5 నిమిషాల్లో తీసి పెట్టాను. ఏమీ లేదండి, మీరు ఎప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా మంచి కావచ్చు చెడు కావచ్చు మిమ్మల్ని అడిగే నేనైతే నిర్ణయం తీసుకుంటాను. మీరు చెయ్యొద్దక్క అంటే నేను ఖచ్చితంగా చేయను. వద్దులేక్క అది మీ ఇష్టం చేయొద్దులే ఇంకా అంటే చేయను. లేదక్క ఎందుకు ఏమైంది అలా నువ్వు యూట్యూబ్ ఛానల్ చేయాలి వీడియోలు అయితే చేయక్క మీకు ఉన్నాం మేము అని అంటే ఖచ్చితంగా మీ మాట అయితే కాదనండి. చెప్తున్నాను కదా, అది మంచిదైనా చెడ్డదైనా మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. అది చూసిన వాళ్ళంతా మీ మనసులో మాట ఏంటనేది కామెంట్ చేయండి. కామెంట్లు చేస్తేనే నాకు అర్థమవుతుంది రేపటి నుంచి. మీరు ఈరోజు కామెంట్ చేసిన బట్టే రేపటి నుంచి నా వీడియోలు కూడా వస్తాయో రాలేవో అనేది కూడా చెప్తాను. మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి నా నిర్ణయం ఏంటనేది. నాకు ఈ పని స్లో అవుతుందని కాదు ఏం కాదు, ఎందుకో నాకు ఇంకా వద్దు చాలే చేసిన నాలో చాలే 10 మందితో బాగా చేస్తున్నావు, నీకు అక్షరం ముక్క చదువు లేకున్నా మంచిగా పని చేస్తున్నావు, మంచిగా టాలెంట్ ఉంది, నువ్వు అస్సలు బాధపడొద్దు అని అందరూ మంచిగా నన్ను మెచ్చుకున్నారు. నాకు అదే చాలండి. ఇంకా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయినంతే అనుకుంటున్నా. చాలా జనం అంటూ ఉన్నారు పాపం నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అక్కలకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎందుకో నాకు ఇంకా వద్దు, ఎందుకులే అబ్బా ఇంకా సాలించుకుందాము అనుకుంటున్నా. అది నా నిర్ణయం మంచిదా కాదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా మంచిది కానీ చెడు కానీ ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. మీ కామెంట్లను బట్టే రేపు నుంచి వీడియోలు కూడా తీస్తా. మీరు ఏంటక్క ఇలాంటి నిర్ణయం అసలు అలా అనుకోవద్దు, నీ పని ఏదో నువ్వు చేసుకోక్క మేము ఉన్నాం కానీ అంటారా? రేపు నుంచి ఎంత కష్టమైనా వీడియోలు అయితే రోజు మార్చి రోజైనా పెడతా. ఇంకా లైవ్ అంటావా ఏమో చూద్దాం. లైవ్లో చాలా కష్టం అండి, వచ్చే కామెంట్లకి అన్నీ చదివి రిప్లై ఇవ్వాలి. ఈకుంటే వాళ్ళు ఎందుకు అబ్బాయి ఈమెకి మేము కామెంట్లు పెడుతూ ఉంటే ఈమె అసలు మా కామెంట్లు చదవదు అనుకుంటారు. కాబట్టి చూద్దాం, మీరు చేసేదాన్ని బట్టి ఉంటుందండి. మీ కామెంట్లను బట్టి ఆలోచిస్తా. ఏదైనా మీరు చెప్పేదాన్ని బట్టి నేను పోతా. మిమ్మల్ని కాదనైతే నేను అస్సలు ఎటువంటి పని చేయను. ఎందుకంటే నన్ను అప్పటి నుంచి సపోర్ట్ చేసి నన్ను ఇంతలాగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీది ఏదైనా ఇది చేయంటే చేస్తే, ఇది చేయొద్దంటే చేయను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు శారద, యూట్యూబ్ ఛానల్ నీ వీడియోలు నువ్వు చేసుకుంటూ పో, మీకు సపోర్ట్గా మేము ఉంటాము అని అంటే ఎంత కష్టమైనా కానీ చేస్తా. లేదులే శారద నీ పని ఏదో నువ్వు చేసుకో వద్దులే అనుకుంటే వద్దు అంతే. మీ నిర్ణయాన్ని కనుక్కోవాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. లైవ్ కూడా ఏమోనండి రేపు నుంచి చేస్తానో చేయలేను అది కూడా చెప్పలేను. ఎందుకంటే లైవ్లో వచ్చే కామెంట్లకు అంతే రిప్లై ఇవ్వాలండి. రిప్లై ఇవ్వకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పని బాట లేక ఈమె లైవ్లోకి వచ్చామా, ఈమె రిప్లై అయినప్పుడు ఈమె లైవ్లో ఏం అవసరమా అంటారు. కాబట్టి అందుకు కొన్ని ఇంకెందుకులే తెలియనప్పుడు ఎందుకు అని నేను ఫస్ట్ ఇదే తప్పే చేశాను. మళ్ళీ ఇప్పుడు వద్దులే అనుకుంటున్నాను. అది మంచిదా కాదా అనేది మీరే చెప్పాలండి. నేనైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నానండి. అది మీ చేతుల్లోనే ఉంది. చేయమంటారా వద్దంటారా అనేది మీకే వదిలేస్తున్నా. మీరు కామెంట్లను బట్టే రేపు నుంచి నేను వీడియోలు చేస్తా. మీరు మంచి కామెంట్లు పెడితే రేపు నుంచి వీడియోలు అయితే చేస్తా. ఓకేనా? బాయ్. అది మీ నిర్ణయమే.